వైఎస్ రాజశేఖర రెడ్డి సాధారణంగా వైఎస్ఆర్గా ప్రసిద్ధి చెందారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆయన పూర్తి పేరు యడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి. జూలై 8, 1949న పులివెందుల, కడప జిల్లాలో జన్మించారు. వైఎస్ఆర్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేత. వైఎస్ఆర్ తన విద్యను లూర్డ్ సెకండరీ స్కూల్, కడపలో మరియు మెథోడిస్ట్ హై స్కూల్, మైసూర్లో పూర్తి చేశారు. వైద్య విద్యను మంత్రా మెడికల్ కాలేజ్, కర్నూల్ నుండి పూర్తి చేసి వైద్యుడిగా ప్రవేశించిన ఆయన తన సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డితో కలిసి పులివెందులలో జయలక్ష్మి నర్సింగ్ హోమ్ అనే ఆసుపత్రిని నిర్వహించారు. ఆయనకు తమ్ముడంటే చాలా ఇష్టం. వైఎస్ఆర్ రాజకీయ రంగప్రవేశం 1978లో మొదలైంది. అప్పటి నుండి ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 4 సార్లు మరియు భారత లోక్సభకు 4 సార్లు ఎన్నికయ్యారు. మధ్యలో కాంగ్రెస్ మీద కోపంతో రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెట్టి మరల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి వచ్చి 2003లో ఆయన తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 1500 కిలోమీటర్లు 3 నెలల పాటు పాదయాత్ర చేపట్టారు. పత్రికలు, ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ను 2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్నో సామాజిక సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఆరోగ్య సేవలను, పవర్ ఫ్రీ, రైతులకు ఉచిత విద్యుత్ను, ఇందిరమ్మ, గృహాల నిర్మాణాన్ని మరియు విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ స్కీములను ప్రవేశపెట్టారు. ఆయన పాలనలో విద్య, వైద్యం మరియు పేదరిక నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. వైఎస్ఆర్ అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు ఉచిత ఆరోగ్య సేవలను అందించడంలో ఆయన విజయవంతమయ్యారు. ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రులు మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్య సేవలను అందించారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడం, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి పథకాలు ఆయనకు ప్రజల మధ్య లోకపాలన గుర్తింపును తెచ్చిపెట్టాయి. విద్యారంగంలో ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ద్వారా పేద విద్యార్థులు తమ విద్యను ఆర్థిక అడ్డంకులు లేకుండా కొనసాగించగలిగారు. ఇప్పుడీ పథకం రద్దు చేయాలని ప్రయత్నించినా చేయలేకపోతున్నారు. 2009లో వైఎస్ఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన మంచితనాన్ని భూమాత భరించలేక సెప్టెంబర్ 2, 2009న ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో కూలిపోవడంతో ఆయన మరణించారు. ఆయన మరణం రాష్ట్రంలో భారీ విషాదాన్ని తెచ్చింది. వైఎస్ఆర్ జీవితమంతా ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు. ఆయన వదిలిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవలు ఆయన పేరు 10 కాలాల పాటు నిలిచేలా చేశాయి. ఆయన సునిశిత రాజకీయ నైపుణ్యం, ప్రజల పట్ల చూపిన సానుభూతి మరియు సేవాపరత్వం ఆయనను ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిపాయి. ఆయన మీద అభిమానంతోనే కుమారునికి ఒక్కసారి అవకాశం ఇచ్చి రాజధాని లేని రాష్ట్రంగా అంధకారంలోకెళ్లింది ఆంధ్రప్రదేశ్. నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. మరోవైపు వైసీపీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. షర్మిల పీసీసీ చీఫ్గా ఉండటంతో కాంగ్రెస్ భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. ఓవైపు వైసీపీ ఏపీలో బలహీనపడుతుండటంతో ఆ పార్టీ క్యాడర్ను ఆకర్షించే పనిలో కాంగ్రెస్ పడినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా వైఎస్ఆర్ సానుభూతిపరులు, అభిమానులు తిరిగి కాంగ్రెస్లోకి వస్తే భవిష్యత్తులో ఏపీలో పార్టీ బలపడుతుందని భ్రమలో ఉన్నారు. వైఎస్ఆర్ వారసత్వ పోరులో ప్రజలు అయోమయంలో ఉండగా మరొకసారి జాలీతో వైఎస్ఆర్ కుటుంబాన్ని చూస్తున్నారు అభిమానులు. ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తూ ఆయన ఆత్మీయత ఎప్పుడూ ప్రజల వైపే, ప్రజల తీర్పే.